హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజైతే లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. మీ పిల్లల లంచ్లోకి ఇలా ఒకసారి పెట్టి చూడండి. ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ కానీ నెయ్యిని కానీ సగం సగంగా తీసుకున్నానండి. ఇక్కడ నేను అది టేబుల్ స్పూన్, ఇది టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు, 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక తర్వాత ఇక్కడ ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా క్యారెట్, అలాగే ఆలు, టమాటా ముక్కల్ని ఇలాగ వేసేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవాలండి. ఇలాగా ఒకసారి ఆయిల్లో బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పుదీనాను, అలాగే 2-3 పచ్చిమిర్చిని, కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలాగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలాగా ఈ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మంచిగా మగ్గనివ్వాలండి. మూత పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల వరకు ఉండనివ్వాలండి. తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. తర్వాత ఇందులోకి మనము ఎంతైతే బియ్యాన్ని తీసుకున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకోవాలండి. నేను ఇక్కడ 4 గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను, అలాగే 6 గ్లాసు వాటర్ వేసుకుంటున్నానండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగా మూత పెట్టి దీనిని మరగనివ్వాలండి. తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలాగా వాటర్ రాకుండా మంచిగా చేతితోటి వేసేసుకోవాలండి. జల్లీలోకి వేసుకోవాలి, లేకపోతే ఇలాగ బియ్యాన్ని మొత్తాన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలాగా మంచిగా గరిటెతో మంచిగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ పెట్టి ఉంచాలండి. తర్వాత అన్నం అంతా మంచిగా ఉడుకుతుంది, వెజిటేబుల్స్ కూడా మంచిగా ఉడికిపోతాయండి. ఇలాగా మరొకసారి కలిపి మంచిగా మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉంచితే దగ్గర పడిపోతుందండి. ఇలాగా దమ్ అయిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యి రెడీ అవుతుందండి. రైస్ అంతా ఏ కర్రీ కూడా అవసరం లేదండి, ఇలాగే తీసుకోవచ్చు. పిల్లలు ఎక్కువ స్పైస్ ఫుడ్ కాకుండా ఇలాగా లంచ్లోకి బాగా తింటారండి. ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లల లంచ్లోకి ఇలాగా పెడితే చాలా బాగుంటుంది, వాళ్ళు ఇష్టంగా కూడా తింటారండి. ఇలాగా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.